దెందులూరు ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడిగిపెట్టిన నేను 2 రోజుల అసెంబ్లీలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. దెందులూరు ప్రజలు ఎన్నో సమస్యలని నా ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు కొత్తగా వచ్చిన మన కలెక్టర్ గారిని కూడా ఈరోజు కలిసి దెందులూరులో ఉన్న అనేక సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎండాకాలంలో త్రాగునీటి సమస్య అత్యధికంగా ఉందని, చాలా గ్రామాల్లో బోర్లు లేక ఇబ్బంది పడుతున్నామని, అదేవిధంగా కృష్ణా కెనాల్ నుంచి మనకి ఏలూరు కెనాల్లోకి వాటర్ త్వరగా రాకపోతే పెదపాడులో ఇప్పటికే అనేక గ్రామాలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి ఈ విధంగా ఆయన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఆయన కూడా పైన అధికారులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే 2 వారాల లోపల ఈ కృష్ణా కెనాల్లో కూడా వాటర్ తీసుకొచ్చి పెదపాటు గ్రామాలు ఏ గ్రామాలు అయితే ఈరోజు త్రాగునీటి సమస్య ఉన్నాయన్నట్టు కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇంకా దెందులూరులో ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా ఒట్టూరు గ్రామంలో వెమ్ టెక్నాలజీస్ అనే కంపెనీ 4 సంవత్సరాలుగా అక్కడున్న రైతులకి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆ వెమ్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉండటం వలన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ రైతులందరికీ కూడా న్యాయం చేయాలి, తప్పకుండా వాళ్ళకి 2,40,000 అప్పుడు ఇస్తానని మాట ఇచ్చాం, తప్పకుండా ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేపట్టాలి అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. అంతేకాకుండా ఇంకా అక్కడ బోర్లు వేపించి ఇంకా వెమ్ టెక్నాలజీస్ కంపెనీ నిజంగా అక్కడ వస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, కానీ అక్కడ ఉన్న రైతన్నులకి గ్రామ ప్రజలందరినీ కూడా ఒప్పించాలి, ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళకి త్వరగా పే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేశాం. తప్పకుండా నేను కలెక్టర్ గారు మేమందరం కూడా ఒకసారి జగన్ గారి దృష్టికి కూడా ఈ తీసుకెళ్దామని కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. అంతేకాకుండా దెందులూరులో గత వారం రోజులుగా అనేక దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాట్నాలకుంట గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ వలన అక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ అవ్వటం, అనేక షెడ్లు కాలిపోవటం, సుమారు ఎస్సీ కుర్రోళ్ళందరూ కలిసి ఎంతోమంది ఎస్సీ యువకులందరూ కలిసి పెట్టుకున్న షెడ్లన్నీ కాలిపోవటం వలన సుమారు 60 లక్షల పైన ఆస్తి నష్టం వచ్చింది. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డిజాస్టర్ రికవరీలో వాళ్ళకి ఏదైనా న్యాయం చేయగలిగేటట్టుగా చూడమని ఆయన చెప్పడం జరిగింది. అదేగా ఒట్లూరు గ్రామంలో కూడా ఫైర్ యాక్సిడెంట్ వలన ఎన్నో షీప్స్ అవి కూడా తగలడిపోయినాయి. దానికి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితం మన పొప్పాకులో అనేక గీతలు కూడా చనిపోవటం, దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తప్పకుండా ఈ అన్ని విషయాల మీద వెంటనే చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కరప్షన్ జరుగుతూ ఉంది. యానిమల్ హస్బెండరీలో అనేక ఎస్సీ గేదెలు తీసుకుని అన్నీ కూడా బినామీ పేర్లు మార్చి విధంగా చేయటం అనేది చాలా దారుణమని చెప్పి, అంతేకాకుండా మొన్న తుఫాన్ డిసెంబర్లో వచ్చిన తుఫాన్లో కూడా అనేక షీప్స్ అయి చనిపోయి యానిమల్ హస్బెండరీ వారిని కూడా నాకు ఒక లిస్ట్ ఇవ్వండి అంటే ఆ లిస్ట్ నేను చూడగానే కూడా నాకు కూడా ఆశ్చర్యం వేసే విధంగా మొదటి పేరే ఎక్స్ఎమ్మెల్యే గారి భార్య, 2వ పేరు వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్ల మీదే సుమారు 40కి పైగా గొర్రెలు కానీ గేదెలు కానీ చనిపోయినాయి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారంటే దెందులూరు నియోజకవర్గంలో ఏ విధముగా అవినీతి జరిగిందో మీరందరూ కూడా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. తప్పకుండా దాని మీద ఎంక్వైరీ వేయాలని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. అదేవిధముగా దెందులూరు నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్కి వీళ్ళందరూ కూడా అనేక సామాన్లు బీసీ కార్పొరేషన్లో తీసుకుని అది చెందాల్సిన వారికి చెందకుండా ఆ బెనిఫిషియరీ లిస్ట్ అంతా కూడా మ్యానిపులేట్ చేస్తూ ఆ బీసీ కార్పొరేషన్లో వచ్చినన్ని కూడా తీసుకెళ్లి మార్కెట్ యార్డ్లో పెట్టుకుని ఆ సామాను కూడా ఏ బీసీలకైతే నిజంగా ఈ చెందాలో అవి చెందకుండా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే వాటిని నాటి చర్యలు కూడా తీసుకుంటాను అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు యువకులైన కలెక్టర్, మంచి ఆశయాలతో ఉన్న కలెక్టర్ గారు మనకి రావటం చాలా ఆనందంగా ఉంది. ఒక యువకునిగా నేను కూడా ఒక చదువుకున్న యువకునిగా ఇటువంటి మంచి కలెక్టర్ గారు మనకు వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాము. నేను మీ అందరి ఆశీర్వాదం వల్లే నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. అసెంబ్లీలో కూడా మనందరి ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 10 రోజుల్లోనే మన పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఎన్ని హామీలు అయితే ఆ రోజు ప్రతి హామీని నెరవేర్చే విధముగా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఇచ్చిన ప్రతి మాట తప్పని మడం తిప్పని వంశం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పాదయాత్రలో అయితే ఏ హామీ ఇచ్చారో ప్రతి హామీని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో వచ్చే విధంగా చేయటమే కాకుండా
అంతేకాకుండా ఒక ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా ఈయన్ని అప్పటికే వచ్చి ఈయన 10 రోజులైంది. కానీ భారతదేశం అంతా కూడా ఈయన ఇంకా చూస్తున్న సమయం ఇది. ఎందుకంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి ఇంత పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి గారే లేరు. మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60% మినిస్ట్రీల్లోనే 60% వారికి ఇచ్చి ఆయన భారతదేశంలోనే ఒక ఆదర్శ వ్యక్తిగా ఈరోజు నిలబడటం జరిగింది. అంతేకాకుండా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సెషన్ అయిపోయి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. ఎందుకని అలా అంటున్నానంటే, మంచి ఆదర్శాలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ తెలుగుదేశంలో ఉన్న 23 ఎమ్మెల్యేలని మేము మా పార్టీలోకి జాయిన్ చేసుకోము తప్పకుండా అని మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఒకవేళ మా పార్టీలోకి రావాలి అంటే ఉన్నతాశయాలతో ఉన్న మేము వారు రాజీనామా చేసే మా దగ్గరికి రావాలి అని కూడా ఆయన చెప్పడం. ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా మా అసెంబ్లీలో నేను నేర్చుకోవటం జరిగింది. మేము ఏ మాట అయితే ఇచ్చామో, ఏ నవరత్నాలు అయితే మేము చేస్తామని, ప్రజలకు న్యాయం చేస్తామని ఈరోజు అధికారంలోకి వచ్చాము. ప్రతి నవరత్నాన్ని నిలబెట్టుకుంటాము. ప్రతి నవరత్నాన్ని ప్రతి పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటాము. దయచేసి దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఓపిక పట్టండి. తప్పకుండా మనకి మంచి రోజులు వచ్చాయి. ఏ విషయం అయితే మీకు ప్రామిస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ఇక్కడ నిలబడ్డామో తప్పకుండా ప్రతి విషయంలోనూ చేసి తీరుతాం. ఇల్లు గురించి కూడా అధైర్యపడద్దు. చాలామంది నాకు ఇప్పటికే వచ్చి అడుగుతూ ఉన్నారు, అన్న మాకు ఇల్లు కట్టించండి అని. దయచేసి కొన్ని రోజులు ఓపిక పట్టండి. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు అయిపోయాక మన దెందులూరు నియోజకవర్గానికి కూడా ఇల్లు కేటగిరైజ్ అయ్యాక తప్పకుండా ప్రతి పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాము. అదేవిధంగా ఎంతోమందికి గ్రామాల్లో రోడ్ల సమస్య, అనేక సమస్యలు, అదేవిధంగా యువకులందరూ కూడా చదువుకునే యువకులందరికీ కూడా ఉద్యోగాలు వైపుగా వేసుకున్నాం. మన దెందులూరు నియోజకవర్గంలో ఉన్న యువకులందరికీ చెప్తూ ఉన్నా, గ్రామ వాలంటీర్లుగా మీరందరూ కూడా ఆన్లైన్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. తప్పకుండా ప్రతి గ్రామంలోనూ 50 కుటుంబాలకి ఒకరు చెప్పున వాళ్ళకి 5,000 రూపాయల జీతం ఇచ్చే విధంగా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటూ ఉన్నాము అని తెలియజేస్తున్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం మళ్ళీ తీసుకురాబోతున్నాము అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి ముందుకు వస్తాను తెలియజేస్తాను.